సముద్రంలో తేలియాడే ఒక అసహ్యకరమైన పదార్థం బంగారం. వెండి కన్నా విలువైనది. ఇది దొరికితే జాలర్ల రాత మారిపోయి రాత్రికి రాత్రే గ్యారంటీగా కోటీశ్వరులు అయిపోతారు. సముద్రం అపారమైన సంపదకు నిలయం. ఒక్కోసారి జాలర్ల వలకు చేపలు కాకుండా మరేదో తగులుతుంది. అది వారి జీవితాలనే మార్చేస్తుంది. అదే అంబర్ గ్రీస్. దీనిని సాధారణ భాషలో వేల్ వాంతి అని పిలుస్తారు. దీని విలువ వింటే మీరు ఆశ్చర్యపోతారు. సముద్రంలో దొరికే అత్యంత విలువైన వస్తువుల్లో ఒకటైన వేల్ వాంతి లేదా అంబర్ గ్రీస్కి సంబంధించిన ఆసక్తికరమైన దిగ్భ్రాంతికరమైన వివరాల్ని ఇప్పుడు చూసేద్దాం. ఇది స్పర్మ్ వేల్ చేపల కడుపులో తయారవుతుంది. వేల్ చేపలు సముద్రంలోని స్క్విడ్ వంటి జీవుల్ని తిన్నప్పుడు వాటి శరీరంలోని జీర్ణం కాని భాగాల నుండి రక్షణ పొందేందుకు వేల్ జీర్ణ వ్యవస్థ ఒక మైనం వంటి పదార్థాన్ని స్రవిస్తుంది. ఇది నోటి ద్వారా లేదా వ్యర్థాల ద్వారా సముద్రంలోకి చేరుతుంది. సముద్రపు ఉప్పు నీరు, సూర్యరశ్మి తగలడం వల్ల ఇది కాలక్రమేణా రాయిలా గట్టిగా మారి సువాసనను వెదజల్లుతుంది. అంబర్ గ్రీస్ అంత ఖరీదుగా అవడానికి ప్రధాన కారణం పర్ఫ్యూమ్ పరిశ్రమ. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పర్ఫ్యూమ్ బ్రాండ్లు దీన్ని వాడతాయి. పర్ఫ్యూమ్ సువాసన గాలిలో త్వరగా ఆవిరి కాకుండా ఎక్కువసేపు చర్మంపై నిలిచి ఉండటానికి ఇది సహాయపడుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా సింథటిక్ పదార్థాలు ఉన్నప్పటికీ సహజమైన అంబర్ గ్రీస్కు ఉన్న డిమాండ్ వేరు. భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం స్పర్మ్ వేల్స్ సంరక్షించడానికి జీవులు, అందువల్ల అంబర్ గ్రీస్ను సేకరించడం లేదా విక్రయించడం భారత్లో నేరం. చాలా దేశాల్లో దీనిపైన నిషేధం ఉన్నప్పటికీ అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లో దీనికి భారీ ధర పలుకుతుంది. ఒక జంతువు వ్యర్థం ఇంత ఖరీదైనదిగా మారడం ప్రకృతి వింతల్లో ఒకటి. అందుకే అంబర్ గ్రీస్ దొరికిన జాలర్లను ఇది రాత్రికి రాత్రే లక్షాధికారులను, కోటీశ్వరులను చేస్తోంది.